వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. 10th ఇంటర్ డిగ్రీతో తెలంగాణ కోర్టులో 1673 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ ఉద్యోగాల యొక్క ఖాళీల వివరాలు జిల్లాల వారీగా, అదేవిధంగా జీతభత్యాలు, ఎంపిక విధానము, మరి ఆ ఉద్యోగ అర్హతలు ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మరి ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి చూడండి, ఈ కోర్టులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి, టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి, 10th క్లాస్ తోటి, ఇంటర్మీడియట్ తోటి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. చాలా రకాల పోస్టులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, కాపీస్ట్ పోస్టులు ఉన్నాయి. మరి ఒక్కొక్కటి అయితే మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మరి చూడండి, కోర్ట్ మాస్టర్స్ ఆర్ పర్సనల్ సెక్రటరీస్ పోస్టులు ఖాళీల సంఖ్య వచ్చేసి మనకి 12 ఉన్నాయండి. అర్హత ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలంటున్నాడు. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ 180 వర్డ్స్ పర్ మినిట్ అంటున్నాడు. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ ఉత్తీర్ణత ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ 54,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపు 70,000 పైన మనకు శాలరీ తీసుకోవచ్చు. మంచి పోస్టులు ఇవి. ఎంపిక విధానం స్కిల్ టెస్ట్కి 90 మార్కులు, ఇంటర్వ్యూకి 10 మార్కులు తోటి దీన్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. టోటల్ 12. ఇక రెండో కేటగిరీ పోస్టులు వచ్చేసి మనకు గ్రేడ్ 3 స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి. అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణత, దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన ఇంగ్లీష్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్లో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, నిర్దేశిత జిల్లాకు సంబంధించిన స్థానిక భాషలో పరిజ్ఞానం ఉండాలి. ఎంపిక స్కిల్ టెస్ట్. ప్రస్తుతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వారికి కొంత వెయిటేజ్ ఇస్తామని చెప్తున్నాడు. పే స్కేల్ 32,810 నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 40,000 పైన శాలరీ వస్తుంది. ఇక వేకెన్సీస్ చూస్తే మనకి భద్రాద్రి కొత్తగూడెం 1, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 1, హైదరాబాద్ సిటీ స్మాల్ కేస్ కోర్టు 1, జగిత్యాల 1, జనగామ 1, కామారెడ్డి 2 ఉన్నాయి, కరీంనగర్ 1, ఖమ్మం 2, మంచిర్యాల 1, మేడ్చల్ మల్కాజ్గిరిలో 7 పోస్టులు ఉన్నాయి, హైదరాబాద్ సెషన్ జడ్జిలో 1 ఉన్నాయి, నల్గొండలో 3 ఉన్నాయి, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 2, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి 4 ఉన్నాయి, సిద్దిపేట 4, సూర్యాపేట 4, వనపర్తి 2, వరంగల్ 1, యాదాద్రి భువనగిరి 1. ఇదైతే ఖాళీల జాబితా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకి స్టెనోగ్రాఫర్ 3. ఇక టైపిస్ట్ పోస్టులు కనుక చూస్తే ఇక్కడ మనకి 23,28 నుంచి అంటే పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. దాదాపు ఒక 35,40,000 శాలరీతో స్టార్ట్ అవుతుంది. ఖాళీల సంఖ్య ఆదిలాబాద్లో 1 ఉంది, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో 2 ఉన్నాయి, హైదరాబాద్ సిటీ స్మాల్ కేస్ కోర్టులో 3 ఉన్నాయి, జగిత్యాల 1, జయశంకర్ భూపాలపల్లి 2, జనగామ 1, కామారెడ్డి 2, కరీంనగర్ 1, ఖమ్మం 4, మహబూబాద్ 2, మంచిర్యాల 2 ఉన్నాయి, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్గిరి 3, హైదరాబాద్ సెషన్ జడ్జిలో 6 పోస్టులు ఉన్నాయి, ములుగు 2, నాగర్ కర్నూలు 1, నల్గొండ 6, నిజామాబాద్ 2, పెద్దపల్లి 3 ఉన్నాయి, రాజన్న సిరిసిల్ల 2, రంగారెడ్డి 1, సంగారెడ్డి 3, సిద్దిపేట 4, సూర్యాపేట 2, వికారాబాద్ 2, వనపర్తి 1, వరంగల్ 3, యాదాద్రి భువనగిరి 3. ఇక ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ 100 మార్కులకు అయితే కండక్ట్ చేస్తామని ఇక్కడ చెప్తున్నారు. ఇవి టైపిస్ట్ పోస్టులకి సంబంధించి. ఇంకా నెక్స్ట్ కేటగిరీ పోస్టులు వచ్చేసి మనం గమనిస్తే ఇక్కడ మీరు చూడండి, అసిస్టెంట్ పోస్టులు పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి స్టార్ట్ అవుతుంది. ఖాళీల సంఖ్య వచ్చేసి మనకి 42 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుందని చెప్తున్నాడు. ఎంపిక ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తాం. ఇది చూడండి, ఇక్కడ పరీక్షలో 90 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ నాలెడ్జ్కి 50 మార్కులకు ఉంది, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంది, వైవా వాయిస్ అంటే జస్ట్ లైక్ ఇంటర్వ్యూ 10 మార్కులకు అయితే ఉంది. ఇక్కడ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి, 90 క్వశ్చన్స్ మీకు 90 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నాను. 50 + 40 90 + 10 అంటే 100 మార్కులు. ఎందుకంటే వైవాకి మీకు 10 మార్క్స్ ఉన్నాయి. మీరు కొంచెం కష్టపడితే ఇక్కడ అసిస్టెంట్ పోస్ట్ అయితే మీరు కైవసం చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఉన్నటువంటి పోస్టులు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ పోస్టులు వచ్చేసి మనకు కాపీస్ట్ పోస్టులు వచ్చేసి పే స్కేలు 22,900 స్టార్ట్ అవుతున్నది. మొత్తం ఖాళీల సంఖ్య భద్రాద్రి కొత్తగూడెం 2, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో 12, హన్మకొండలో 3, జగిత్యాల 1, ఇక జయశంకర్ భూపాలపల్లి 1, కామారెడ్డి 3, ఖమ్మం 9, కొమ్రంభీం ఆసిఫాబాద్ 1, మహబూబాద్ 1, మంచిర్యాల 4 ఉన్నాయి, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్గిరి 2, హైదరాబాద్ సెషన్ జడ్జి 2, ములుగు 1, నల్గొండ 8, నిజామాబాద్ 2, పెద్దపల్లి 2, రంగారెడ్డి 5, సిద్దిపేట 2, సూర్యాపేట 2, వికారాబాద్ 3, వరంగల్ 1, యాదాద్రి భువనగిరి 3 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు ఇంటర్ ఉత్తీర్ణత, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి, స్థానిక జిల్లాకు సంబంధించిన భాషలో సరైన పరిజ్ఞానం ఉండాలి. ఎంపిక 100 మార్క్స్లకు 100 మార్కులకు మీకు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ నిర్వహిస్తామని ఇక్కడ చెప్తున్నారు.
ఇక నెక్స్ట్ పోస్టులు వచ్చేసి మనకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు చూడండి. ఇక్కడ మొత్తం 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 38,890 అంటే దాదాపు ఒక 50,000 మోర్, 60,000 దాకా మీకు శాలరీ వస్తుంది. డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులై ఉండాలని చెప్తున్నాడు. ఏడాది గడువు ఉన్న పీజీడీసీఏ లేదా బీసీఏ ఉత్తీర్ణత అని చెప్తున్నాడు. 1 ఇయర్ డిప్లొమా ఉంటే సరిపోతుంది ఇక్కడ కంప్యూటర్ సంబంధించి. ఇక ఎగ్జామినర్ వచ్చేసి పోస్టుల సంఖ్య 24 ఉంది. డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా సిబిటి టెస్ట్ 90 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఇవి. పరీక్ష సమయం 2 గంటలు, వైవాకి 10 మార్కులు ఇచ్చారు. మంచి పోస్టులు ఇవి కూడా మీకు ఈజీగానే కొంచెం కష్టపడితే ఈ పోస్ట్ అయితే మీరు కైవసం చేసుకోవచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు మీరు చూడండి, మనకి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ కాళ్ళ సంఖ్య ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 3, హైదరాబాద్ సిబిఐ 1, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ 4, హన్మకొండ 1, జగిత్యాల 1, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 1, ఖమ్మం 1, కొమరంభీం ఆసిఫాబాద్ 1, మహబూబ్ 2, మహబూబ్ నగర్ 1, మంచిర్యాల 2, మేడ్చల్ మల్కాజ్గిరి 3, ములుగు 1, నాగర్ కర్నూలు 2, నల్గొండ 4, నిజామాబాద్ 4, రాజన్న సిరిసిల్ల 2, రంగారెడ్డి 11, సంగారెడ్డి 1, సిద్దిపేట 5, సూర్యాపేట 4, వికారాబాద్ 1, వరంగల్ 3, యాదాద్రి భువనగిరి 2. ఇక్కడ కూడా డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. స్థానిక భాషలో పరిజ్ఞానం అని చెప్తున్నాడు. ఇక ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మనకి 19,000 బేసిక్ పే అంటే దాదాపు 30,000 శాలరీ ఉంటుంది. కార్ల సంఖ్య ఆదిలాబాద్లో 10 ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెం 4 ఉన్నాయి, హైదరాబాద్ సిబిఐ 7, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 26, జగిత్యాల 3, హన్మకొండ 12, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు 17, జనగామ 11, జయశంకర్ భూపాలపల్లి 2, జోగులాంబ గద్వాల 1, కామారెడ్డి 9, కరీంనగర్ 8, ఖమ్మం 27, కొమరంభీం ఆసిఫాబాద్లో 7 ఉన్నాయి, మహబూబ్ 7 ఉన్నాయి, మహబూబ్ నగర్ 4 ఉన్నాయి, మంచిర్యాల 25, మెదక్ 12, మేడ్చల్ మల్కాజ్గిరి 18, హైదరాబాద్ సెషన్ జడ్జి 39, ములుగు 3, నగర్ కర్నూలు 6, నల్గొండ 15, నారాయణపేట 4, నిర్మల్ 7, నిజామాబాద్ 13, పెద్దపల్లి 10, రాజన్న సిరిసిల్ల 13. సో ఇట్లాగైతే మనకి వేకెన్సీస్ చాలానే ఉన్నాయి. మరి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే అర్హతలు వచ్చేసి 7 నుంచి 10వ తరగతి మధ్య ఏదో ఒక తరగతి ఉత్తీర్ణత అంటున్నాడు. 10వ తరగతి కంటే ఎక్కువ అర్హత ఉంటే అర్హులు కారని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, 7th నుంచి 10th క్లాస్ వరకు మధ్య ఏదో ఒక తరగతి మరి పాస్ అయి ఉంటే సరిపోతుంది అని చెప్తున్నాడు. స్థానిక భాషలో పరిజ్ఞానము. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారట. 45 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది, 5 మార్కులు వైవాకు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ కూడా మీకు చాలా ఈజీగానే మనం చేయొచ్చు. ఇక ప్రాసెస్ సర్వర్ పోస్టులు ఖాళీల సంఖ్య మీరు గమనిస్తే చూడండి, ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 6 ఎక్కువ పోస్టులు అయితే, హైదరాబాద్లో 9, అదేవిధంగా మీకు హైయెస్ట్ అంటే కొమరంభీం ఒకటే ఉంది. ఇక్కడ మహబూబ్ 2 ఉన్నాయి, మంచిర్యాల 3 ఉన్నాయి, మేడ్చల్ మల్కాజ్గిరిలో 12 ఉన్నాయి, మెదక్లో 4 ఉన్నాయి, అదేవిధంగా మీకు నల్గొండ 12 ఉన్నాయి, నారాయణపేట 2, రాజన్న సిరిసిల్ల 6 ఉన్నాయి, సిద్దిపేటలో 5 ఉన్నాయి, రంగారెడ్డిలో 17 ఉన్నాయి. సో ఇట్లా మనకు ప్రతి జిల్లాలో దాదాపు ఈ ఖాళీలు కూడా మరి ఉన్నాయి. ఇందుకు కూడా ప్రాసెస్ సర్వర్ పోస్టులకు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అంటున్నాడు. ఎస్ఎస్ తోటి మీరు రాసుకోవచ్చు. ఉదాహరణ కుకింగ్ అంటే కొన్ని అంశాల్లో మాత్రం ప్రావీణ్యత ఉండాలని చెప్తున్నాడు. కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ వీటిలో ఉండాలి ప్రాధాన్యత అంటున్నాడు. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, పరీక్ష 45 మార్కులకు ఉంటుంది. ప్రాసెస్ సర్వర్ 5 మార్కులకు వైవా వాయిస్ ఉంటుందని చెప్తున్నాడు. అన్ని పోస్టులకు వయసు వచ్చేసి మనకు 2025 జూలై నాటికి 18 to 34 ఇయర్స్ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు సడలింపు ఉంది. పిహెచ్సి అభ్యర్థులకు అయితే 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి కాళ్ళ సంఖ్య ఆదిలాబాద్లో 7 ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెం 10, కొమరంభీం ఆసిఫాబాద్ 2, జనగామ 9, జగిత్యాల 7, హన్మకొండ 6 ఉన్నాయి. సో ఇవి కాళ్ళ వివరాలు చాలా ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎక్కువని ఇచ్చాడు. మంచిర్యాల 8 ఉన్నాయి, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్గిరి 9, హైదరాబాద్ సెషన్ జడ్జి 16, ములుగు 2, నాగర్ కర్నూలు 6, నల్గొండ 18, నారాయణపేట 6, నిర్మల్ 5, నిజామాబాద్ 11, పెద్దపల్లి 8, రాజన్న సిరిసిల్ల 10, రంగారెడ్డి 54 ఉన్నాయి, సంగారెడ్డి 9 ఉన్నాయి, సిద్దిపేట 12, సూర్యాపేట 22, వికారాబాద్ 6, వనపర్తి 3, వరంగల్ 13, యాదాద్రి భువనగిరి 10. డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాడు. స్థానిక జిల్లా భాషలో పరిజ్ఞానం ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి మనకి తెలంగాణ కోర్టులో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలండి. సో మీరు ఇక్కడ గమనిస్తే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, లాస్ట్ డేట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 31 వరకు అయితే మీరు ఆన్లైన్లో ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. మీరైతే మిగతా వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాడు,
ఈ వెబ్సైట్ అయితే మీరు సంప్రదించండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. మరి ఇవి ఇక్కడ ఉన్నటువంటి సమాచారము. చాలా ఇంపార్టెంట్ పోస్టులు ఉన్నాయి, మిస్ చేసుకోకండి. కొంచెం ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతే తప్పకుండా మీరైతే ఒక మంచి ఉద్యోగాన్ని ఇక్కడ అంటే పొందడానికి అయితే అవకాశం ఉంది. సో మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా